హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మీరు MP3 సాంగ్స్లో ఐకాన్ని ఏ విధంగా మీరు ఇండివిజువల్గా మార్చాలో చూపించబోతున్నాను. అంటే MP3 సాంగ్స్ ప్లే చేసేటప్పుడు మధ్యలో మనకు ఒక పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, ఆ పిక్చర్ ప్లేస్లో మీకు మీకు సంబంధించిన ఓన్ పిక్చర్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో దానికి సంబంధించిన టిప్ ఈరోజు చెప్పబోతున్నాను. అండ్ ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో నేను చెప్తుంది ఏంటంటే మీ దగ్గర ఉండే MP3 సాంగ్స్లో ఏదైనా MP3 సాంగ్ ఐకాన్ పిక్చర్ ఎలా మార్చాలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను ఐకాన్ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి. దీన్ని లార్జ్ ఐకాన్లో పెడితే మనకి ఇక్కడ ప్రతి సాంగ్లో కంపెనీ లోగో కానీ ఇండివిజువల్ పోస్టర్స్ కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు కనబడుతున్న కొన్ని పిక్చర్స్లో మన ఓన్ పిక్చర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఇలా మినిమైజ్ చేసుకుంటే కనుక దీనికి సంబంధించిన ఈ వర్క్కు సంబంధించిన చిన్న టూల్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఫస్ట్ చూడండి, గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో MP3 స్పేస్ ట్యాగ్ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు సెర్చ్ రిజల్ట్స్లో MP3 ట్యాగ్ అని చెప్పేసి ఒక లింక్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇందులో MP3 ట్యాగ్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో చూడండి, ఇక్కడ మీకు సెటప్ అనేది ఒక డిస్ప్లే అవుతుంది చూసారా, MP3 ట్యాగ్ 297 setup.exe అని అనుకోదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇది చాలా చిన్న సాఫ్ట్వేర్, ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇది మ్యాక్సిమం ది సైజ్ వచ్చేసి 3.4 MB అనమాట. ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అగ్రీ, ఇక్కడ స్టాండర్డ్ ఇన్స్టాల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్, ఎస్ నెక్స్ట్. మామూలుగా మనం ప్రతి సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి, ఫినిష్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఈ సాంగ్స్ ప్లేస్లో మనం కొత్త ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూపించబోతున్నాను కదా. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదే అంటే MP3 ట్యాగ్, అది డెస్క్టాప్ మీద ఐకాన్గా కనబడుతుంది చూడండి. సో దానిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. మీకు ఈ విధంగా ప్రోగ్రామ్ డిస్ప్లే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇందులో మనం ఏ సాంగ్ అయితే ఏదైనా ఒక సాంగ్ని మనం ఈ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సాంగ్స్ అనేది ఈ ప్రోగ్రాంలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సాంగ్స్ ఉన్న ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని తలకు ఐకాన్ మార్చేస్తున్నాను, స్మాల్ ఐకాన్స్. ఇప్పుడు చూడండి, నేను ఈ మొత్తం అన్ని సాంగ్స్ కావాలంటే మార్చవచ్చు, లేదా కొన్ని సాంగ్స్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసి ఇలా మనం డ్రాగ్ చేసి ఈ ప్రోగ్రాంలో విడిచిపెడితే కనుక మనకి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తే కనుక ఆల్రెడీ ఆ సాంగ్కి ఏదైతే మన పిక్చర్ ఉందో ఇక్కడ మన డిస్ప్లే వస్తుంది చూడండి. ఒక్కొక్కటి నేను సెలెక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ MP3 సాంగ్స్కి అప్లై అయ్యి ఉన్న పిక్చర్ తీసేసి మన కొత్త పిక్చర్ మనం యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ సాంగ్స్ అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇంటూ మార్క్ డిస్ప్లే అవుతుంది చూడండి, అంటే రిమూవ్ ట్యాగ్. ఈ రిమూవ్ ట్యాగ్ బటన్ పైన క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో దానికి ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ టైం ఏదైనా ఒక సాంగ్కి మనం పిక్చర్ యాడ్ చేసే ముందు మనం ఈ టైటిల్ యాడ్ చేయొచ్చు ఆ సాంగ్కి. తర్వాత ఆర్టిస్ట్, ఇక్కడ ఏదైతే ఆర్టిస్ట్ ఉందో అదే ఆర్టిస్ట్ డిస్ప్లే టైప్ చేయొచ్చు, ఆల్బమ్ టైప్ చేయొచ్చు, తర్వాత కామెంట్ టైప్ చేయొచ్చు, ఆ ఆల్బమ్ ఆర్టిస్ట్ అని చూసారా, ఇవన్నీ మనం ఒక టైప్ చేయొచ్చు అనమాట. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ సాంగ్కి ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు దానికి సంబంధించిన ట్యాగ్ అండ్ టైటిల్ ఆర్టిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే మనం మొత్తం అరేంజ్ చేద్దాం. అందుకే నేను ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి ఇక్కడ చూడండి రిమూవ్ ట్యాగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో మొత్తం 11 సాంగ్స్కి ట్యాగ్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే మరి లేవు, అలాగే ఇక్కడ మనకి పిక్చర్ కూడా డిస్ప్లే కావట్లేదు. ఓకే, సరే ఇప్పుడు మనం ఈ సాంగ్స్కి ఏ పిక్చర్ అయితే ఐకాన్లో సెట్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీరు డిజైన్ చేసి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే డిజైన్ చేసి ఉంచుకున్నాను.
సో అది ఎక్కడుంది అంటే పిక్చర్స్ ఫోల్డర్లో ఉంది చూడండి. ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఒక పిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇది మీరు ఎంఎస్ పెయింట్ ద్వారా కానీ లేకపోతే నా ఫోటోషాప్లో కానీ ఎందులోని మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఆ సింపుల్గా ఆ పిక్చర్ని, ఆ జేపీజీ ఫార్మాట్లో ఉన్న పిక్చర్ని ఇలా డ్రాగ్ చేసి ఈ ప్లేస్లోకి విడిచిపెడితే కనుక అది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఒక సాంగ్కి యాడ్ చేయాలనుకుంటున్నామా, మల్టిపుల్ సాంగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒక సాంగ్ యాడ్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. కానీ మల్టిపుల్ సాంగ్స్ అన్నిటికీ అప్లై చేయాలంటే మొత్తం ఈ సాంగ్స్ అన్నిటిని కూడా ఇలా సెలెక్ట్ చేసి తర్వాత ఆ పిక్చర్ని మళ్ళీ ఇలా ఇందులోకి ఇంపోర్ట్ చేయండి, అంటే డ్రాగ్ చేసి ఇందులో విడిచిపెట్టండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పిక్చర్ అనేది అన్ని సాంగ్స్కి అప్లై అవుతుంది. అప్లై చేసే ముందు మనం ప్రతి సాంగ్కి టైటిల్ ఇవ్వచ్చు. నేను సింపుల్గా డీజే సాంగ్స్ అని ఇస్తున్నాను, 2019 అని ఇస్తున్నాను. ఆర్టిస్ట్ వచ్చేసి సంథింగ్ నేమ్ ఇస్తున్నాను, తర్వాత ఆల్బమ్ డీజే అని ఇస్తున్నాను, తర్వాత ఆల్బమ్ ఆర్టిస్ట్, ఇవన్నీ మనం ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. మొత్తం ఎన్ని సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని సాంగ్స్కి మనం ఇచ్చిన టైటిల్స్ తర్వాత ఆర్టిస్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పిక్చర్ డిస్ప్లే అవుతుందో లేదా చూడాలంటే ఈ సాంగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్ నేను ఓపెన్ చేస్తున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రా లార్జ్ ఐకన్స్ పని పెట్టేటప్పుడు మీరు చూడండి, ఏదైతే మనం పిక్చర్ అప్లై చేసి ఉన్నామో అన్ని సాంగ్స్ మీద అప్లై అవ్వడం మీరు గమనించవచ్చు. చూడండి, ఇవన్నీ సాంగ్సే, ఏదైనా ఒకటి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇలా మనకి MP3 సాంగ్స్ తాలూకు పిక్చర్ ఐకాన్ మార్చే ప్రొసీజర్. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏవైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అవసరమైతే వీడియో క్రియేట్ చేసి పెడతాను. మరొక వీడియోలో ఇంట్రెస్టింగ్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, నమస్తే.